ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి అధికార పక్షానికి ధీటుగా సమాధానం చెప్పి రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరలా రాష్ట్ర ప్రజల కోసం స్వార్థం వదిలి రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా బలంగా నిలబడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లితేనే కూటమి ఓటమి సాధ్యం, మళ్ళీ వైసీపీ అనేటువంటి ఒక డ్రామా పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కులం ముసుగు మతం ముసుగు వేసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయాలందరినీ మీరు గమనించుకోవాలి. ఎస్పెషల్లీ మీకు ఇంకో విషయం ఏం చెప్పాలి అంటే, రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైనటువంటి డ్రామా గత 3 ఏళ్ల పాటు రక్తి కట్టించడం మీ అందరికీ తెలుసు. మరలా ఇప్పుడు కూడా కొత్తగా ఒక పేరు తెలుగు భాషలో దానికి అర్థం కూడా చెప్పుకోలేము మనం, మావిగన్ అంట. మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. అదొక పదం పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరైనా మనుషుల మీద పగబట్టే మనుషులను చూసుంటాం, లేదా మనుషుల మీద పగబట్టేటువంటి పాములను చూసుంటాం, కానీ రాష్ట్రం మీద పగబట్టినటువంటి మనిషి రూపంలో విషసర్పం జగన్మోహన్ రెడ్డి. అతను కనుక రాష్ట్ర రాజకీయాల్లో అధికారంలో కనుక వస్తే మరలా ఈ రాష్ట్రం తలలేని ముండంగా, రాజధాని లేని రాష్ట్రంగా మరలా మిగిలిపోవడం ఖాయం. అలాగే మొన్న వాళ్ళ సకల శాఖల మంత్రిగా పనిచేసినటువంటి ఆయన పేరేమో సజ్జల గారు అనుకుంటా, సజ్జల గారు ఒక మాట అంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు వేరే వేరే ప్రాంతాలు రాజధాని మా ప్రాంతాల్లో లేవు కాబట్టి మేము ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి, మీరు ఎందుకు దీపాలు వెలిగించారు చప్పట్లు కొట్టారని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు. ఈ క్వశ్చన్కి నా సమాధానం ఏంటంటే, ఈ వేదిక సాక్షిగా సజ్జల గారికి చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవ్వాలని కోరుకున్న వ్యక్తికి ఇంజనీర్ వచ్చి చదువు చెప్పాలి, ఒక సాధారణంగా ఒక మాస్టర్, ఒక హెడ్ మాస్టర్, ఒక ఫిజిక్స్ మాస్టర్, ఒక కెమిస్ట్రీ మాస్టర్, మ్యాథ్స్ మాస్టర్ ఎలా చెప్తాడు పాఠం. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీర్ వచ్చి నాకు చదువు చెప్పాలని కోరుకున్నట్లుగా ఉండిద్ది. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అన్ని నేర్చుకుంటేనే పెద్ద అయ్యాక ఇంజనీర్లుగా రాణించగలం ఎవరైనా సరే. అట్లాగే రాజధాని అనేది ఒక ప్రాంతంలో స్థిరపరచుకొని రాజధాని ఆదాయం నిధులు తీసుకొచ్చుకోగలిగితే కర్నూలు అయినా, అనంతపురం అయినా, కడప అయినా, శ్రీకాకుళం అయినా, విజయనగరం అయినా ఏదైనా సరే అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లేది. ఈ విషయం కూడా తెలియకుండా గత 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారంటే మీకు ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన దౌర్భాగ్యం వైసీపీ టైంలో. కాబట్టి అట్లాంటి దౌర్భాగ్యం మరలా ఈ రాష్ట్రానికి రాకూడదని, నిజాయితీ తప్ప, నిజం కోసం నిలవడం తప్ప, ప్రజల కోసం అభివృద్ధి కోసం పోరాడడం తప్ప స్వార్థం తెలియనటువంటి కూటమి ప్రభుత్వాన్ని 40 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి ప్రతి శాఖలో అణువు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే తనకి ఎలాంటి రాజకీయ స్వార్థం లేకుండా, వ్యక్తిగత ఎజెండా లేకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తే ముందుగా, అలాగే రాబోయేటువంటి జన్జీ తరం యొక్క అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ముందుకు నడుస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి అడిగినప్పుడల్లా నిధులిచ్చి అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వంలోనే ముందు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని, అలాగే మన కళ్ళ ముందు తొందరలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో కూటమి నుంచి పోటీ చేసేటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లుగా ఎవరు కూటమి నుంచి పోటీకి వచ్చినా ప్రతి ఒక్కరిని అఖండ మెజారిటీతో గెలిపించి మార్కాపురం జిల్లా సాధనే కాదు అభివృద్ధి కూడా మీ లక్ష్యం అని చెప్పేసి గుర్తించి ప్రతి కూటమి కార్యకర్తని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీకు ఈ వేదిక సాక్షిగా విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు శ్రీ కాశీనాథ్ గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై